వెల్కమ్ టు మ్యాజికల్ స్టోరీస్ కార్టూన్ ఛానల్. ఈ కథ మీకు నచ్చితే మ్యాజికల్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు అడవిలో ఒక చిన్న పాండా ఉండేది. చాలా ముద్దుగా, చురుకుగా ఉండే ఆ పాండా పేరు బన్నీ. బన్నీకి దీపావళి అంటే చాలా ఇష్టం. రేపు దీపావళి అని తెలిసి బన్నీ ఉదయం నుంచే ఆనందంగా ఉంది. నా ఇంటిని దీపాలతో మెరిపిస్తా అని అంది. చిన్న బుట్టలో పూలు, దీపాలు, కొవ్వొత్తులు సర్దుకుంది. అడవిలో తాను వెళ్తూ ఉండగా ఆకులు మెల్లగా ఊగుతున్నాయి, పక్షులు పాటలు పాడుతున్నాయి. మొత్తం అడవి పండుగ వాతావరణంలో ఉంది. బన్నీ హాయిగా నడుస్తూ ఉండగా ఒక్కసారిగా నేలమీద ఏదో మెరిసింది. అది ఏమిటి అని దగ్గరగా వెళ్లి చూసింది. అక్కడ ఒక పాత మట్టి దీపముంది కాని అది బంగారు రంగులో మెరుస్తోంది. బన్నీ ఆశ్చర్యంగా దాన్ని ఎత్తుకుంది. ఇది ఎవరిదో అని ఆలోచిస్తూ దీపాన్ని మెల్లగా ఊదింది. ఒక్కసారిగా ఆ దీపం నుంచి నీలిపొగ బయలుదేరింది. ఆ పొగలోంచి ఒక చిన్న నీలిమాయ స్నేహితుడు బయటకు వచ్చాడు. బన్నీ కళ్ళు పెద్దవయ్యాయి. భయపడి కాస్త వెనక్కి వెళ్ళింది. ఆ మాయా స్నేహితుడు నవ్వుతూ అంది, భయపడకు చిన్న పాండా, నన్ను మేల్కొల్పినందుకు ధన్యవాదాలు. బన్నీ ఆశ్చర్యపోయి అడిగింది, నువ్వెవరు? ఆ స్నేహితుడు చిరునవ్వుతో అంది, నేను ఈ మంత్రదీపంలో ఉండే మాయా స్నేహితిని. నీకు దీపావళి కానుక ఇస్తాను. కాని ఒక మాట గుర్తుంచుకో, నీ వెలుగును నీకోసం మాత్రమే కాదు, అందరితో పంచుకో. బన్నీ ఆనందంగా అంది, అలా చేస్తాను. ఆ స్నేహితుడు చేతిని ఊపగానే చుట్టూ ఉన్న చెట్లు, పూలు, మొత్తం అడవి బంగారు కాంతితో వెలిగపోయింది. అన్ని జంతువులు సంతోషంతో పరుగెత్తి వచ్చాయి. బన్నీ ఆ కాంతిని అందరితో పంచుకుంది. మొత్తం అడవి ఒక పెద్ద దీపావళి పండుగలా మారిపోయింది. కాని రాత్రి ముగసే సమయానికి ఆ బంగారు కాంతి మెల్లగా మసకబారడం మొదలైంది. పూలు వాడిపోతూ, చెట్లపై ఉన్న వెలుగులు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. ఆ మాయమైన వెలుగు గాలిలో కలిసిపోతుండగా మొత్తం అడవి మళ్లీ చీకటిలో మునిగపోయింది. మరో రోజు ఉదయం చిన్న పాండా నిద్రలేచి బయటకు వచ్చింది. నిన్నటి ఆ వెలుగు గుర్తొచ్చి చుట్టూ చూసింది కాని ఎక్కడా కాంతి లేదు. ఆ మాయా స్నేహితుడి గురించి కనీసం చిహ్నం లేదు. అయ్యో, ఆ వెలుగు ఎక్కడికి పోయింది అని దిగులుగా అనుకున్నాడు బన్నీ.